హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2019లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ ఫిల్మ్ ఎలాంటి హిట్ అయిందో మనకి తెలిసిందే. ఆ ఇయర్ వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్. పూరికి కంబ్యాక్ ఇచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ నుంచి ఈ రోజు రామ్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ అయింది. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ తెరకెక్కించే సత్తా స్టోరీలో ఉందా అనే డౌట్ చాలా మందిలో ఉంది. మరి ఈ టీజర్ ఆ డౌట్ ని పోగొట్టిందా లేదా? రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే సత్తా ఉందా లేదా? డే 1 టైర్ 2 హీరోల రికార్డ్ సేమేరా బ్రేక్ అవ్వచ్చు. అసలు టీజర్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. ముందుగా ఎనర్జీకి మరో పేరైన ర్యాపోకి విషెస్ చెప్పేద్దాం. మన మూవీ లవర్ ఫ్యామిలీ నుంచి ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు రామ్. ఈ ఇయర్ మీకు సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని విష్ చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. టీజర్ చూసాక నాకైతే ఒకటే అనిపించింది, ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నారు అని. టీజర్ లో అంతగా ఏం కనిపించింది బ్రో అంటే, జనాలు స్టోరీ చూసి సినిమా కలడం, లాజిక్స్ చూసి అనలైజ్ చేయడం ఎప్పుడో మానేశారు. ఆడియన్స్ కి ఒక కాంట్రవర్షియల్ పాయింట్, క్రీన్ స్టోరీ అండ్ 2 సాంగ్స్ హిట్ అయితే చాలు, సినిమాని తీసుకెళ్లి ఎక్కడో పెడుతున్నారు. బేబీ ఉప్పన, ధమాకా టిల్లు స్కోర్ ఇలా చాలానే ఉన్నాయి. చెప్పాలంటే ఈ ట్రెండ్ సెట్ చేసిందే ఇస్మార్ట్ శంకర్ ఫిల్మ్. కథ పరంగా చూస్తే మ్యాట్నికే థియేటర్స్ నుంచి వెళ్ళిపోవాల్సిన ఫిల్మ్, బట్ చాలా ఆస్పెక్ట్స్ వల్ల మూవీ సేఫ్ అయింది. మెయిన్ గా 3 థింగ్స్. నెంబర్ 1, రామ్ పోతినేని ఎనర్జీ అండ్ యాటిట్యూడ్. సీన్ లో పెద్దగా మ్యాటర్ లేకపోయినా ఎంటర్టైన్ చేయడం, అందులో రామ్ కూడా ఒకరు. తన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అండ్ డాన్స్ తో మూవీకి మెయిన్ అసెట్ గా మారాడు. నెంబర్ 2, మ్యూజిక్. మణిశర్మ గారి మ్యూజిక్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ మూవీనే లేదు. చాలా ఏళ్ల తర్వాత ఒక ఆల్బమ్ ని బ్లాక్ బస్టర్ చేస్తూ మూవీకి మెయిన్ పిల్లర్ అయ్యారు ఆయన. నెంబర్ 3, పూరి రైటింగ్. స్టోరీని తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేసిన పూరి జగన్నాథ్ డైలాగ్స్ ని ఎంటర్టైనింగ్ వేలో రాయడంలో సక్సెస్ అయ్యాడు. ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఆ సినిమాని కాపాడాయి. అండ్ ఇప్పుడు కూడా సేమ్ సీన్. మ్యూజిక్ ఏమాత్రం ఇస్మార్ట్ శంకర్ లో సగం హిట్ అయినా చాలు, ఈ డబుల్ స్మార్ట్ ని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడతారు ఆడియన్స్. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, బట్ ఆ కాంబినేషన్ హైప్ అయితే ఉంది. ఈ టీజర్ లో రామ్ ని చూస్తే ఎవరైనా ఇది ఇస్మార్ట్ శంకర్ టైమ్ లో షూట్ చేసిన విజువల్స్ అనే అనుకుంటారు. ఆ రేంజ్ లో తన మేక్ ఓవర్ ఉంది. అసలు స్కందాలో రామ్ కి, డబుల్ స్మార్ట్ లో రామ్ కి సంబంధమే లేదు. కుడోస్ టు హిస్ డెడికేషన్. పార్ట్ 1 ఎండింగ్ లో సత్యదేవ్ అలియా సరుణ్ క్యారెక్టర్ మైండ్ కూడా శంకర్ లో ఉన్నట్టు చూపించారు. దాన్ని యూజ్ చేసుకుని సినిమాని రన్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అలా అయితే కొన్ని కొత్త ఎలిమెంట్స్ తో మూవీని ఇంట్రెస్టింగ్ గా తీయచ్చు. శంకర్ కున్న డేరింగ్ తో పాటు అరుణ్ మైండ్ సెట్ ని యూజ్ చేసి మంచిగా రాసుంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఇప్పుడంటే తెలంగాణ స్లాంగ్ లో సినిమాలు విపరీతంగా వస్తున్నాయి. అసలు తెలంగాణ స్లాంగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ట్రెండ్ సెట్ చేసిందే రామ్. అలానే ఈ మధ్య నైజాం లో మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 200 కోట్ల అనేది పెద్ద టార్గెట్ కాదు. ఇంకా టీజర్ లో సంజయ్ దత్ అండ్ కావ్య తపర్ కూడా కనిపించారు. సంజయ్ దత్ వచ్చేసి యాంటాగనిస్ట్ ఓకే. ఒకవేళ కావ్య తపర్ ఈ మూవీలో హీరోయిన్ అయితే, పార్ట్ 1 లో కనిపించిన నిధి అగర్వాల్ అండ్ నభా నటేష్ మూవీలో ఎంతవరకు కనిపిస్తారో చూడాలి. ఓవరాల్ గా టీజర్ అయితే గుడ్ అని చెప్తా. ఇక ఈ మూవీ డే 1 టైర్ 2 ఆల్ టైమ్ రికార్డ్ ని కుట్టే ఛాన్స్ ఉందా లేదా అంటే, డే 1 స్టిల్ నాని దసరా ఫిల్మ్ 38 కోట్ల పైన గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా, దీన్ని బీట్ చేయాలంటే సోలో రిలీజ్ తో పాటు సాంగ్స్ అన్ని హిట్ అయ్యి హై పెరిగితే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. లేదంటే ఇంత మొత్తాన్ని కొట్టడం కష్టం. బట్ సినిమాకి టాక్ ఏదైనా కూడా నైజాం లో టైర్ 1 రేంజ్ లో దుమ్ములేపే ఛాన్స్ ఉంది. చూడాలి మరి మణిశర్మ మ్యూజిక్, పూరి మ్యాజిక్ అండ్ రామ్ పర్ఫార్మెన్స్ ఏమైనా హెల్ప్ అవుతాయో. మరి మీకు టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. డబుల్ స్మార్ట్ మూవీ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారో, డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెట్టచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.